హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అయితే నిన్న నేను పోస్ట్ చేశాను. ఎవరైనా టాపిక్స్ ఇంకా ఏదైనా కావాలనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి అని. అందులో ఆహ్, అయ్యవారయ్య గారు అడిగారు. ఇద్దరు పిల్లలున్న పేరెంట్స్ తెలియకుండా ఒకరికి పార్షియాలిటీ చూపిస్తున్నట్టుంటారు. అంటే ఒక అబ్బాయి యాక్టివ్‌గా త్వరగా గ్రాస్ప్ చేసుకుంటూ ఉన్న పిల్లాడిని పేరెంట్స్ ఎక్కువ లైక్ చేస్తుంటారు. కానీ సిబ్లింగ్స్ ఈ డిఫరెన్షియేషన్ అబ్జర్వ్ చేసి ఇన్ఫీరియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అడిగారు. అయితే మీరడిగిన క్వెషన్ ఏదైతే ఉందో అది చాలా వాలిడ్. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఒకరికి తెలియకుండానే ఇంపార్టెన్స్ ఎక్కువిస్తున్నప్పుడు ఇన్ఫీరియారిటీ అనేది ఫీల్ అవుతారనమాట. అయితే ఇక్కడ ఆలోచించాల్సిందేంటంటే నిజంగా పేరెంట్స్ ఇద్దరిని ఈక్వల్‌గా చూడగలరా అనేది చూడాలనమాట. ఎందుకంటే సహజంగా పేరెంట్స్‌కి ఎలా ఉంటుంది? ఎవరైనా పేరెంట్స్ అడిగినప్పుడు మాకిద్దరు పిల్లలు సమానమే. ఇద్దరూ మాకు ఈక్వల్‌గానే ఉంటారు. ఒకరెక్కువ, ఒకరు తక్కువ కాదు అని అనుకుంటారు. అండ్ పిల్లలెప్పుడన్నా ఎవరిష్టం అని అడిగినప్పుడు కూడా ఇద్దరూ ఇష్టమే నాకెవరు పార్షియల్ కాదు. ఒకరెక్కువ ఏం కాదు. ఇద్దరూ నాకు ఈక్వలే అని చెప్తూ ఉంటారనమాట. బట్ రియాలిటీ ఏంటంటే తెలియకుండానే పేరెంట్స్‌కి ఒకరి పట్ల ఇష్టం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అదేంటి మరి ఇద్దరూ వాళ్ళ పిల్లలే కదా! ఇద్దరిని ఈక్వల్‌గా ప్రేమించాలి కదా! అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఇద్దరూ ఒక పేరెంట్‌కి పుట్టిన పిల్లలే అయినా కూడా చాలా డిఫరెన్సెస్ ఒస్తాయన్నమాట. అసలు ఎందుకు ఇలా డిఫరెన్సెస్ ఒస్తున్నాయి? ఏంటి అని మనం గనక అబ్జర్వ్ చేస్తే ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరూ ఈక్వల్‌గా ఒకే టైంలో పుట్టలేదు. ఈవెన్ ట్విన్స్ కూడా ఒకరు ముందు, ఒకరు తర్వాత అలా పుడతారనమాట. అలా పుట్టినప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఈక్వల్‌గా ట్రీట్ చేయలేకపోతారు. వాళ్ళకి తెలియకుండానే ఒకరి పట్ల ఎక్కువ టైం ఇవ్వడం, ఒకరిని కొంత ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే జెండర్‌ని బట్టి కూడా ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. అమ్మాయి అని చెప్పి కొంచెం ఒక్కొక్కసారి తక్కువ చేసి చూడటం కొన్ని విషయాల్లో. లేదా అమ్మాయి కదా అని చెప్పి ఎక్కువ ప్యాంపర్ చేయడం. లేదా వీళ్ళు చిన్న పిల్లలు, లేదా పెద్దవాళ్ళు చెప్తే వినాలి. ఇలా రకరకాల రీజనింగ్‌తో ఇద్దరిని ఈక్వల్‌గా అయితే చూడలేకపోతారనమాట. ఫస్ట్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించాల్సిందేంటంటే, నేను ఇద్దరిని ఈక్వల్‌గా చూడలేను అనే విషయం యాక్సెప్ట్ చేయాలి. నిజంగా కూడా వాళ్ళు చూడలేరనమాట. బట్ ఇది యాక్సెప్ట్ చేయడం ప్రతి పేరెంట్‌కి కష్టంగా ఉంటుంది. ఎలా యాక్సెప్ట్ చేస్తాం? నేను ఈక్వల్‌గానే చూస్తున్నాను. నేను వీలైనంత వరకు చూస్తున్నాను అని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడే మీరు ప్రాపర్‌గా కరెక్ట్ చేసుకోగలుగుతారనమాట. పిల్లల్ని ప్రాపర్‌గా హెల్ప్ చేయగలుగుతారు. అలా కాకుండా నేను నిజంగానే ఈక్వల్‌గా చూస్తున్నాను అని అనుకుంటున్నంత సేపు ఏంటంటే, మీ పేరెంటింగ్‌లో జరిగే బయాస్డ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, అది ప్రాపర్‌గా కరెక్ట్ చేసుకోలేకపోతారనమాట. ఇలా జరగటం వల్ల పిల్లల్లో మధ్య రైవల్టీ పెరుగుతుంది. వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య ద్వేషం పెరుగుతుంది. పేరెంట్స్ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతారు. కోపం పెంచేసుకుంటూ ఉంటారు. ఎలాగూ నన్నెవరు పట్టించుకోరు గదా! నేనేం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పేదానికన్నిటికి ఆపోజిట్‌గా చేద్దాము అన్న ఫీలింగ్ పెరుగుతుందనమాట. సో, ఫస్ట్ చేయాల్సిందేంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇద్దరు పిల్లల్ని ఈక్వల్‌గా అయితే పెంచలేను అనే విషయాన్ని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత వాళ్ళు చేయాల్సిందేంటంటే ఓపెన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం. ఓకే. నేను ఈక్వల్‌గా అయితే ఇద్దరిని చూడలేను. తెలియకుండానే కొంత డిఫరెన్సెస్ ఒస్తూ ఉంటాయి. మరి ఇలా వచ్చినప్పుడు పిల్లలకి నేనది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? పిల్లలతో నేనది ఎలా కన్వే చేసుకోవాలి? అన్నప్పుడు ఫస్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిందేంటంటే, పిల్లలిద్దరిని కూడా వాళ్ళ పనుల బేస్డ్‌గా చూడాలి. రిజల్ట్ బేస్డ్‌గా చూడకూడదనమాట. సహజంగా పేరెంటింగ్‌లో తెలియకుండానే ఏమవుతుందంటే ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇద్దరిని రిజల్ట్ బేస్డ్‌గా చూస్తారు. అంటే ఇద్దరు పని జేస్తున్నప్పుడు ఎవరికి రిజల్ట్స్ వచ్చాయి అన్న దాన్ని బట్టి అప్రిషియేట్ చేయడం గానీ, వాళ్ళని మెచ్చుకోవడం గానీ, లేదా ఎవరికన్నా రిజల్ట్ రాకపోతే, అయ్యో! నీకు రాలేదా అని ఫోకస్ మొత్తం వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం గానీ, ఇలా ఉంటుందనమాట. బట్ ప్రాపర్‌గా పేరెంటింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడు చేయాల్సిందేంటంటే, వీలైనంత వరకు వాళ్ళ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్డ్‌గా మీరు ఇద్దరిని ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడేంటంటే, ఓకే. పేరెంట్స్ నన్నేమి తక్కువ చేయట్లేదు. ఎవరికీ ప్రయారిటీ ఇవ్వట్లేదు. మా ఎఫర్ట్స్‌ని బట్టి మమ్మల్ని గుర్తిస్తున్నారు అనేది పిల్లలకి కూడా స్లోగా కమ్యూనికేట్ అవుతుంది. వన్స్ అది కమ్యూనికేట్ అయిన తర్వాత
పిల్లల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకుండే పోటీ ఏదైతే ఉందో సహజంగా వచ్చే పోటీ, అది తగ్గుతుందనమాట. అప్పుడు పిల్లలు కూడా ఒకరినొకరు కాంపిటీటర్స్‌గా లేదా శత్రువులుగా చూసుకోకుండా, ఒక సిబ్లింగ్‌గా, ఒక లివింగ్ బీయింగ్‌గా అనేది వాళ్ళు చూడగలుగుతారు. అలా కాకుండా పేరెంటింగ్‌లో మీరు రిజల్ట్‌ని బట్టి పిల్లల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు, కంపేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే వెంటనే కౌంటర్ అవుతారు. పేరెంట్స్ నన్ను పట్టించుకోరు. అన్నయ్యనే బాగా చూస్తారు. లేదా చెల్లిని బాగా ప్యాంపర్ చేస్తారు ఇంట్లో. చిన్న పిల్ల అంటారు. ప్రతిదానికి ఒకళ్ళని సైడ్ తీసుకుంటారు. లేదా రిజల్ట్స్ ఎవరు బాగా వస్తే వాళ్ళకి పేరెంట్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. బట్ ఇక్కడ సహజంగా వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, మరి ఒకరు అదే ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని ఈక్వల్‌గా మేము ట్రీట్ చేస్తే, ఈ ఎవరైతే ఎక్కువ రిజల్ట్ చూయించారో వాళ్ళు ఫీల్ అవుతారు కదా! అనే డౌట్ వస్తూ ఉంటుంది పేరెంట్స్‌కి. ఇది చాలా కామన్ డౌట్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇద్దరు ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కొందరికున్న ఇంటలెక్చువల్ కెపాసిటీ వల్ల గాని, లేకపోతే వాళ్ళకున్న పర్సనాలిటీ డిఫరెన్సెస్ వల్ల గాని, కొన్ని రంగాల్లో ఏంటంటే వాళ్ళు బాగా షైన్ అవుతారు. వీళ్ళకంటే అదర్ సిబ్లింగ్ కంటే గూడా ఎక్కువ రిజల్ట్ అనేది ఇంకొకరి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మరి వాళ్ళని ఎక్కువ పొగడాలి కదా! ఇద్దరు ఒకటే విషయం ట్రై చేసినా, ఇద్దరికీ ఈక్వల్ రిజల్ట్స్ రానప్పుడు ఇద్దరిని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తే, జస్టిస్ చేసినట్టు ఎలా అవుతుంది అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరిద్దరిని రిజల్ట్‌ని బట్టి వాళ్ళకేదో బెటర్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా బిహేవ్ చేయకూడదు. రిజల్ట్ వచ్చినా, రాకపోయినా వాళ్ళు మీ పిల్లలే అన్నది ఎప్పుడు మీ పేరెంటింగ్‌లో వాళ్ళకి కమ్యూనికేట్ అవుతూ ఉన్నప్పుడేంటంటే, వాళ్ళు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వకుండా ఉంటారు. అలా కాకుండా రిజల్ట్‌ని బట్టి చూస్తున్నారు. రిజల్ట్‌ని బట్టి మా పేరెంట్స్ బిహేవ్ చేస్తున్నారు. నన్ను, అన్నయ్యని లేదా నన్ను, నా సిబ్లింగ్‌ని ఈక్వల్‌గా చూడట్లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, పిల్లల్లో కౌంటర్ బిహేవియర్ ఏదైతే ఉందో అది పెరుగుతుందనమాట. అంటే వాళ్ళకెలాగో పేరెంట్స్ చెప్పింది ఈజీగా చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఐడెంటిటీ దొరుకుతుంది. నాకెలాగో ఇక్కడ ట్రై చేసినా నేను నా సిబ్లింగ్ కంటే బెటర్‌గా నేను ఉండలేను కాబట్టి, ఈ ఏరియాలో ఇంక నేను ఎఫర్ట్ పెట్టడం దండగా అనే సిట్యుయేషన్‌కొచ్చేస్తారనమాట. వన్స్ అలా వచ్చేసాక వాళ్ళెక్కువ కౌంటర్ బిహేవియర్స్ నేర్చుకుంటారు. అంటే పేరెంట్స్ ఏదైతే వద్దు అంటున్నారో అవి ఎక్కువగా చేయడం. కావాలని పేరెంట్స్‌కి ఏది నచ్చదో అది చేయడము. ఏదైతే సొసైటీలో వద్దని చెప్తుంటారో దాని వైపు వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం. అలా ఐడెంటిటీ కోసం చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు, పిల్లలకి రిజల్ట్‌ని బట్టో, లేకపోతే వాళ్ళల్లో ఔట్‌పుట్ ఏదైతే వస్తుందో వాళ్ళ నుంచి, దాన్ని బట్టి ట్రీట్ చేయకుండా ఉండడానికి మీరు వీలైనంత ఎక్కువగా ట్రై చేయాలనమాట. ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా? తెలియకుండానే పేరెంట్స్ ఏంటంటే, కొంత బయాస్డ్‌గా ఉంటారు. ఫస్ట్ మేము బయాస్డ్‌గా ఉండే అవకాశం ఉంది అన్న విషయం పేరెంట్స్ అంగీకరించినప్పుడు, దాన్ని తగ్గించుకునే అవకాశం పెరుగుతుందనమాట. అలా కాకుండా నేను ఈక్వల్‌గా ట్రీట్ చేస్తున్నాను అని వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడేంటంటే, ప్రాపర్‌గా మీ బిహేవియర్‌ని మీరు కరెక్ట్ చేసుకోలేకపోతారు పేరెంటింగ్‌లో. దానివల్ల ఈ పిల్లలకి ఇన్ఫీరియారిటీ పెరగడము, లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో బిహేవ్ చేయడం, లేదంటే నేను ఈ ఫ్యామిలీలో అన్‌వాంటెడ్ పర్సన్ అన్న ఫీలింగ్ రావడము, కంప్లీట్‌గా పేరెంట్స్‌కి ఐసోలేట్ అవ్వడము, సిబ్లింగ్స్ పట్ల విపరీతమైన ద్వేషం పెంచుకోవడము, ఎక్కువగా ఫిజికల్‌గా అబ్యూజ్ చేసేయటము, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇది మరీ ఎక్కువగా ఉన్నప్పుడేంటంటే, ప్రాపర్ గైడెన్స్ తీసుకున్నప్పుడు బెటర్ ఔట్‌కమ్ అనేదొస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.